హలో అండి, ఈరోజు నేను ఈ శారీలో బ్లౌజ్కి ఈ శారీలో పీస్ తీసుకుని అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. సో బాడీ పార్ట్ అంతా కూడా నేను రాసులకు తీసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా నేను శారీలో పీస్ తీసుకుని ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను. నార్మల్గా మనం ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా కనుక క్లాత్ యూజ్ చేసి కట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి 1 మీటర్ వరకు అయితే క్లాత్ పడుతుందండి. సరే, నేను ఇదేంటంటే శారీలోది తీసాను కాబట్టి అంత పీస్ తీయాలంటే అవ్వదు కదా. సో దానికోసమని ముందు పేపర్ కట్ చేసుకుని తర్వాత దాని ద్వారా నేను ఈ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను. నేను నార్మల్గా లోపలైతే హ్యాండ్స్ మామూలుగానే అటాచ్ చేసేసానండి. ఆ హ్యాండ్కి పైన ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది అటాచ్ చేశాను. సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకైతే ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇది ఎలా కట్ చేసుకోవాలి, మనం ఈ కటింగ్ చేసుకోవడం కోసం మనం ఆది బ్లౌజ్లో నుంచి 2 అంటే 2 మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుందండి. సో అవి చాలా ఈజీగా కూడా మనం కట్ చేసి పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇంకా లేట్ చేయకుండా అది ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ నేను లోపల నా బ్లౌజ్కి హ్యాండ్స్ యాడ్ చేశాను కాబట్టి కరెక్ట్గా తెలియకపోవచ్చు. మా పాపకి అయితే స్లీవ్లెస్ మీద యాడ్ చేశానండి. సో మనం ఈ ఫార్ములాతో కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎండింగ్ వరకు కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే కనుక మనం క్లాత్ తీసుకోవాలి అంటే 1 మీటర్ వరకు తీసేసుకోవాలండి. అలా అవసరం లేకుండా ఫస్ట్ నేను పేపర్ మీద అయితే కటింగ్ అనేది చూపిస్తాను. మనం బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా మనకి ఈ ఓపెన్స్ పైకి పెట్టుకుని ఇంకొక మడత అయితే వేసుకోవాలండి. ఇలా 4 మడతల కింద వేసుకోవాలి. నేను ఇక్కడ లోపల ఈ పేపర్ కాకుండా ఇంకొక పేపర్ కూడా పెట్టాను కాబట్టి ఇలా నాకు 8 వరకు వచ్చినాయి. సో ఈ ఓపెన్స్ అన్నీ అలా బయట పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ పొడవు అనేది మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అనేది పక్కన నోట్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక 6 వరకు పెట్టాలి అనుకుంటున్నాను. అదేవిధంగా ఆది బ్లౌజ్లో నుంచి మనం ఈ హ్యాండ్ దగ్గర ఉన్న కుట్టు దగ్గర నుంచి ఈ చంక డౌన్ వరకు కూడా ఎంత వరకు వచ్చింది అనేది ఒక సైడ్ మాత్రమే మనం ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇలా ఈ 2 మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను పేపర్ ఎడ్జ్ అనేది కనిపించట్లేదని కొద్దిగా కట్ చేశానండి. అదేం కాదు. ఇక్కడ హ్యాండ్ మీరు ఎంత పొడవు పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనే దగ్గర ఒక టిక్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి 2.5 వరకు ఒక టిక్ పెట్టుకోవాలండి. మీరు హ్యాండ్ పొడవు ఎంతైనా పెట్టుకోండి, కానీ దానికి 2.5 అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 6 వరకు అయితే పెట్టాలి అనుకుంటున్నానండి. సో 6 వరకు హ్యాండ్ పెడితే దానికి 2.5 వరకు కలిపితే 8.5 అయితే అయింది కదా. సో నేను కరెక్ట్గా 8.5 దగ్గర అయితే టిక్ చేసుకున్నాను. మీరు హ్యాండ్ పొడవు ఎంతైనా పెట్టుకోండి, కానీ ఖచ్చితంగా 2.5 అయితే యాడ్ చేయాలి. అది చిన్నపిల్లలకైనా సరే మీరు పిల్లలకి ఒక 3 పెట్టారనుకోండి, 5.5 దగ్గర యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా ఎవరికైనా సరే మన హ్యాండ్ పొడవుకి 2.5 అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే పొడవుని మనం అక్కడ ఎంతైతే టిక్ చేసుకున్నామో అంతా కూడా ఈ పక్కన కూడా మనం టిక్ చేసుకోవాలండి. నేను 8.5 దగ్గర టిక్ చేశాను కదా. సో అదే 8.5 దగ్గర ఇక్కడ కూడా అయితే టిక్ చేసుకున్నాను. ఇప్పుడు నాకులాగా మీలో ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక మనకి ఇది రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదు అనుకుంటే ఈ కార్నర్ నుంచి మొత్తం ఈ రౌండ్ షేప్ అంతా కూడా 8.5 వచ్చేలాగా మొత్తం అంతా కూడా టిక్ చేసుకోవాలండి. మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఇలా మీకు ఎన్ని కావాలితే అన్నీ పెట్టుకుని మొత్తం ఈ రౌండ్ షేప్ అంతా కూడా టిక్ చేసుకోవాలి. ఈ విధంగా టిక్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకునే విధంగా మొత్తం ఇదంతా కూడా మనం కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మిడిల్లో చిన్నగా ఒక టిక్ చేసుకుని మొత్తం ఇదంతా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఆది బ్లౌజ్లో నుంచి చంక రౌండ్ అనేది కొలుచుకున్నాం కదా. సో మనకి చంక రౌండ్ అనేది 8 వచ్చిందండి. ఆ 8లోనూ సగం అనేది ఇక్కడ తీసుకోవాలి. మీరు 4 పక్కల ఏదో ఒక పక్కకైతే తీసుకోవచ్చండి. నేనైతే ఇలా కిందకి తీసుకుంటున్నాను. సో దాంట్లో 8లో సగం అంటే 4 కదా, 4 దగ్గర ఒక టిక్ చేసుకోవాలి. దీనికి మనం ఖర్చుల కోసం అనేది 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో మొత్తం 5. ఈ విధంగా మనకి చంక రౌండ్ ఎంత వచ్చిందో అందులో సగం యాడ్ చేసుకుని దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం 5 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 5లో సగం అంటే 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. అక్కడ 6 వస్తే 3 దగ్గర, 7 వస్తే 3.5 దగ్గర అలా మీకు యాడ్ చేసుకున్న తర్వాత ఎంత వస్తే దానికి హాఫ్లో మిడిల్లో ఒక టిక్ చేసుకుని అదే 2.5 అటు సైడు, అదే 2.5 ఇటు సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. చంక రౌండ్ మీదే ఈ కొలతలు అనేది డిపెండ్ అయి ఉంటాయండి. సో నాకు మొత్తం 4 వచ్చింది, దానికి ఒకటి యాడ్ చేశాను.
మొత్తం 5లో మిడిల్ పాయింట్ వచ్చి 2.5 దగ్గర ఒక టిక్ చేసి 4 పక్కల కూడా ఇలాగే రౌండ్ షేప్ వచ్చేలాగా 2.5కి టిక్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా అంతే, మీకు ఈ రౌండ్ అనేది రాదు, మనం ఏమైనా అటు ఇటు కట్ చేస్తాం అనుకుంటే 4 పక్కల కూడా ఇలా మనకి టిక్ చేసుకుని దాన్ని మొత్తం సర్కిల్ లాగా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా. సో మీరు ఏమేమి పాయింట్స్ అయితే యాడ్ చేశారో వాటన్నిటిని కూడా ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ రౌండ్ దగ్గర నుంచి కిందకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా దీన్ని కట్ చేసేసుకోవాలి. సో నేనైతే మొత్తం ఇంకండి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్ అయితే చేసుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ 2 హ్యాండ్స్ అనేది వచ్చింది కదా, సో నేను 2 సైజులు కట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఒకటి పెద్ద హ్యాండ్ కింద ఉంచేసుకొని ఇంకొక హ్యాండ్ని ఈ ఎడ్జ్లో నుంచి ఒక 1.5 వరకు టిక్ చేసుకోవాలండి. ఇలా మనకి ఒక 2-3 టిక్లు అయితే చేసుకున్న తర్వాత 1.5కి ఆ తర్వాత మనం ఈ డౌన్లో నుంచి ఒక 4 వరకు ఒక టిక్ అయితే చేసుకోవాలి. 4 దగ్గర ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్లో నుంచి మనం ఆ 4 టిక్ చేసుకున్నాం కదండి, అక్కడికి కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఆ పాయింట్కి వచ్చేసరికి మనం దాన్ని కలిపేసుకోవాలండి. సో అలా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసుకుని మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలాగైతే కట్ చేసేసుకోవాలి. సో మనకి ఒకటైతే పెద్ద లేయర్ ఉండిపోద్దండి. సో ఇది వచ్చేసి దాని తర్వాత చిన్న లేయర్ కింద అయితే వస్తుంది. మీరు ఇదే దాంట్లో 3 లేయర్స్ వేసుకోవాలి అనుకుంటే దీనికన్నా ఇంకొక లేయర్కి ఇంకొక 1.5 ఇదే ప్రాసెస్లో కట్ చేసుకుంటే మనకి ఇలా లేయర్స్ అనేవి ఎన్నైనా వస్తాయండి. 3 వరకు అయితేనే బాగుంటుంది. నేనైతే ఇక్కడ 2 లేయర్సే కట్ చేశాను. సో ఇలా అయితే కట్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా కట్ చేసేటప్పుడు మనం 4 దగ్గర ఎక్కడైతే పాయింట్ పెట్టామో జస్ట్ అంతవరకు మాత్రమే ఇది ఇలాగా క్రాస్ వచ్చేలాగా చూసుకుని కట్ చేసుకోవాలండి. సో మనకి ఇక్కడ 2 లేయర్స్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇది వచ్చేసి పెద్ద లేయర్ అండి. దీనిపైన మళ్ళీ మనకి చిన్న లేయర్ అనేది పెట్టుకుందాము. సో మనకి హ్యాండ్స్ అనేది పేపర్ కటింగ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు వీటిని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎక్కడి నుంచి అయితే పీస్ తీసుకోవాలి అనుకుంటున్నామో దానిపైన మనం వేసేసుకుని కట్ చేసుకోవాలండి. సో అది ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా మనం కట్టు చెంగులో కనుక ఇలా మనకి సైజు పెద్ద సైజులు 2 ఒక పక్కన, చిన్న సైజులు 2 ఒక పక్కన వేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి జస్ట్ ఒక జాన్ వరకు కట్టు చెంగులో నుంచి పీస్ తీస్తే సరిపోతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా క్లాత్ తీసుకోవాలి అంటే కనుక 2 జాన్ల వరకు కట్టు చెంగులో నుంచి క్లాత్ అనేది తీసుకోవాల్సి వస్తుందండి. అలాంటప్పుడు మనకి క్లాత్ వేస్టేజ్ అనేది ఉంటుంది. సో ఇలా పేపర్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ వేస్టేజ్ లేకుండా మనకి చాలా తక్కువ క్లాత్ తోటి మనకి ఈ హ్యాండ్స్ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. సో కటింగ్ ప్రాసెస్ అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.